రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో త్రివర్ణ సంబురం భారత 76వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజలు సంబరాల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగా కర్తవ్య పదులు నిర్వహించిన వేడుకలు సైనిక శక్తిని చాటాయి. హైదరాబాద్ పరేడ్ మైదానంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పతాకావిష్కరణ చేశారు. అది హైదరాబాద్ వేడుకలు. ఇవి ఢిల్లీలో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలు. రైట్, తిరుపతి రెడ్డి అంతా కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచలో జరిగిన సభలో వేదిక పైన కలెక్టర్ ఐఏఎస్ల కలెక్టర్ వాళ్ళు వెనుక వరుసలో కూర్చోగా ముందు వరుసలో సీఎస్ పక్కనే కూర్చున్నటువంటి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఫోటో మనం చూస్తున్నాం. సో ఆయన స్వయంగా ప్రకటించేశారు తిరుపతి రెడ్డి ఇక్కడ మొత్తం చూసుకుంటారనేది. అక్కడ ఆ సభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేను రాష్ట్రంలో నలుమూలలా తిరిగినా మీకు అండగా మా సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. మాకు ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు ఆదుకునేందుకు ముందుకు వస్తాం. ఏ పదవిలో లేకపోయినా ఎప్పటికప్పుడు తిరుపతి రెడ్డి మీకోసం నిలబడ్డాడు. చంద్రవంచ సభలో కొడంగల్ ప్రజల్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి. సో ఆయన స్వయంగా అఫీషియల్గా ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించేశారు. కొడంగల్లో ఏం కావాలన్నా కూడా మొత్తం తిరుపతి రెడ్డి చూసుకుంటారని. సో చెప్పడం ఒకటే కాదు, అక్కడ వేదిక పైన కూర్చున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. అక్కడ కలెక్టర్ ఇంకా మిగిలినటువంటి ఐఏఎస్ అధికారులందరూ వెనకాల కూర్చుంటే స్వయంగా సీఎస్ పక్కనే తిరుపతి రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూర్చోవడం దాని పట్ల తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. సో స్వయంగా ఇంకా అధికారికంగా ఆయనే ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన చెప్పినట్టుగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే 17 నిమిషాల్లోనే మాట మార్పు. ఈ రాత్రి నుంచే కాదు, మార్చి 31 లోపు. ముందు ఈ రాత్రి నుంచే రైతు అకౌంట్లో పడిపోతాయి, రాత్రి 10 గంటలకల్లా పడిపోతాయని చెప్పేశారు. తర్వాత మార్చి 31 లోపు అంటూ కాసేపట్లోనే ముఖ్యమంత్రి మాట మార్చారు. రైతు భరోసా పైన రేవంత్ 2 మాటలు. చంద్రవంచ సభ సాక్షిగా నాలుక మడత. రైతు భరోసా పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాట మార్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల ఓట్ల కోసం మేనిఫెస్టోలో 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని 12,000కే పరిమితం చేసి అన్నదాతల్ని దగా చేసి తాజాగా పథకం అమలు సమయంలో కూడా మరోసారి రైతన్నల ఉద్వేగాలతో ఆడుకుంటున్నారు. తొలుత జనవరి 26న రాత్రి నుంచే ప్రతి రైతు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ వేదిక మీద ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వేదిక మీద కొద్దిసేపటికే నాలుక మడతేసి లేదు ఇప్పుడు కాదు మళ్ళీ మార్చి 31 లోపు అందరికీ వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆది నుంచి మోసమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ 2 లక్షల చొప్పున చేస్తామని, రైతు బంధు ఎకరాకు 15,000 ఇస్తామని, అధికారంలోకి వచ్చి 13 నెలలు గడిచినా పూర్తిస్థాయి రుణమాఫీ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైతు భరోసానైనా సక్రమంగా ఇస్తారేమో అని అన్నదాతలు ఎదురు చూశారు. సంతోషం కొద్దిసేపు కూడా లేకుండా చేశారు. సీఎం ప్రకటనకు మద్దతుగా చప్పట్లు కొట్టారు రైతులు. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్కు మధ్య ఉందన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చే పథకాన్ని మొదలుగా అమలు చేసింది దేశమంతా. రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రసంగిస్తూ సరిగ్గా 17వ నిమిషంలో రేవంత్ రెడ్డి మళ్ళీ రైతు భరోసా ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద మార్చి 31 తారీఖులోపు 10,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తామని ఆయన మాట మార్చినటువంటి విధానం పట్ల రైతులు అప్పటిదాకా ఇక రాత్రి నుంచి పడతాయేమో, రైతు భరోసా పైసలు పడతాయేమో అని ఎదురు చూసిన వాళ్ళకి మళ్ళీ ఒక 17వ నిమిషంలోనే మాట మార్చి సీఎం రేవంత్ రెడ్డి లేదు ఇప్పుడు కాదు మొత్తం మార్చి 31 వరకు అందరికీ పడతాయనడంతో ఆ రైతుల ఆనందం కాసేపు కూడా నిలవని పరిస్థితి. రెడ్డిగా నిన్న 4 పథకాలు ఎక్కడైతే ప్రారంభం జరిగాయో ఆ ప్రారంభం గ్రామాల్లో చాలా చోట్ల గణతంత్ర దినోత్సవం సాక్షిగా రణరంగంగా మారినటువంటి పరిస్థితి. సర్కారుపై పైలట్ గ్రామాల ఫైట్. 4 పథకాల మంజూరు సభల్లో ఉద్రిక్తత. జాబితాలో అర్హుల పేరు లేవని ప్రజా ఆగ్రహం. ప్రశ్నించేవారినల్లా లాక్కెళ్లిన పోలీసులు. పలు చోట్ల ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్టు. ఎమ్మెల్యే గండ్రాపైకి కోడిగుడ్లు విసిరిన కార్యకర్త. తిరుమలాపూర్లో మధుసూదన్ రెడ్డి నిలదీత. బెండాలపాడులో బీఆర్ఎస్ నాయకులపై దాడి. కాంగ్రెస్ దౌర్జన్యం. ఉద్యోగికి తీవ్ర గాయాలు. అడిగితే పథకాలు రావు, నోరు మూసుకోవాలి. అందరినీ గ్రామస్తులపై అధికారుల జులుం. పలుచోట్ల సంతకం లేకుండానే ప్రొసీడింగ్స్. సో మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం తిరుమలాపూర్లో జరిగినటువంటి సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని చుట్టుముట్టి పథకాలపై నిలదీస్తున్న మహిళలు. నిన్న చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. ఎక్కడైతే పైలట్ గ్రామాల ఎంపిక జరిగాయో ఆ పైలట్ గ్రామాల్లో ముందు అసలు మొత్తం 26 జనవరి నుంచి మొత్తం ఆ పథకాలు 4 పథకాలు అమలు చేస్తామనేది చాలా ఆర్భాటపు ప్రకటనలు చేశారు. కానీ చివరికి 26 జనవరి రోజు అంటే నిన్న ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే పైలట్గా ఎంచుకొని ఆ గ్రామాల్లో పథకాల ప్రారంభం అనేది జరిగింది. కానీ ఆ పథకాల ప్రారంభం ఎక్కడైతే జరిగిందో ఆ గ్రామాల్లో కూడా లబ్ధిదారుల
ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగలేదు, అర్హులు ఉంటే అర్హత లేని వాళ్ళ పేర్లు లిస్టులో రావడం, ఇట్లా రకరకాల గందరగోళాలతో ఎక్కడికక్కడ అక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని గ్రామస్తులు నిలదీసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం, పల్లాపై కాంగ్రెస్ దాడి, రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరిన నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం, 16 మంది గాయాలు, ఒకరికి తీవ్ర రక్తస్రావం, నిరసన తెలిపిన పల్ల రాజేశ్వరరెడ్డి అరెస్టు, సభ రద్దు చేసుకుని వెళ్లిన మంత్రి పొంగులేటి. పోలీసు పహారాలో ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తుతున్నారు. పోలీసుల, కాంగ్రెస్ కార్యకర్తల అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఎమ్మెల్యే పల్లాపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల్ని వదిలి బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడినటువంటి పోలీసులు. స్వయంగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి పైన కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినా కూడా అక్కడ పోలీసులు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నటువంటి అంశం నిన్న కనిపించింది. రాళ్ళు, కోడిగుడ్డు, టమాటాలతో అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి పైన దాడి చేశారు. ఇట్లా ఎక్కడైతే పైలట్ ప్రాజెక్టులుగా గ్రామాలు ఎంపిక చేసి ఆ గ్రామాల్లో ఆ పథకాలు అమలు చేసే ఆ కార్యక్రమాలు తీసుకున్నారో అక్కడ చాలా చోట్ల ఇదే పరిస్థితి ఎదురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందుగా అందరికీ అని చెప్పారు, కానీ వాళ్ళ కేవలం ఒక్కొక్క గ్రామమే. ఆ ఒక్క గ్రామాల తర్వాత మిగిలిన గ్రామాల ప్రజలు కూడా అదే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోనీ ఆ గ్రామంలోనైనా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కరెక్ట్గా ఉందా అంటే అది లేకపోవడంతో నిజమైన అర్హులు కాకుండా అర్హత లేని వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలకు అనుకూలంగా ఉండేవాళ్ళు, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళకే వచ్చి నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రం మొండి చేయి చూపించారంటూ చాలా చోట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. పథకాలు రాని గ్రామాల్లో రణరంగమే, కాంగ్రెస్ వంచనను ప్రజలు క్షమించరు, ఎన్నికలైన ఏడాది తర్వాత ఒక్క మంత్రమా, వన్ విలేజ్ అనడం, ప్రజల్ని వెన్నుపోటు పొడవడమే, మండలానికి ఒక్క ఊరిలోనే పథకాలని ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నదా? రేవంత్ రెడ్డి సర్కారుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు. ఉప ముఖ్యమంత్రి భట్టి వ్యాఖ్యలపైన ఆయన ఫైర్ అయ్యారు. మండలానికి ఒక్క గ్రామంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలు పంచిర్రా? మండలానికి ఒక్క గ్రామంలోనే గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రా? ఎన్నికల ప్రచారానికి ఒక్క గ్రామంలోనే చేసిండ్రా? మండలంలో ఒక్క గ్రామంలోనే ఓట్లు అడిగిండ్రా? నాడు అందరికీ అన్ని అని మభ్యపెట్టి వాళ్ళ కొందరికే కొన్ని అన్నట్టు చేస్తూ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని వంచిన కాంగ్రెస్ను రాష్ట్ర ప్రజలు క్షమించరు అంటూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సర్కారుపై పైలట్ గ్రామాలు ఫైట్ చేశాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో 4 పథకాల అమలు, గ్రామ సభలో అధికారుల్ని నిలదీసినటువంటి మల్లాపూర్ గ్రామస్తులు ఫోటో చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులపైన కాంగ్రెస్ దాడి అంటూ చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. పల్లాపై కాంగ్రెస్ దాడి, గాయపడ్డ జర్నలిస్టును దవాఖానలో పరామర్శిస్తున్న జనగామ ఎమ్మెల్యే. ఇందిరమ్మ ప్రారంభం మళ్ళీ నిరుడు మార్చిలో ప్రారంభించిన సీఎం రేవంత్ ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం కట్టలేదు. తాజాగా 4 పథకాల్లో భాగంగా ఇందిరమ్మ స్కీమ్ ప్రచార ఆర్భాటం కోసమే ప్రారంభించారంటూ విమర్శలు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు అనుసరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల ప్రారంభోత్సవం పేరుతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. నిరుడు మార్చిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం ప్రారంభించినా ఏడాదిలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ ఆదివారం పథకాన్ని మళ్ళీ ప్రారంభించారు. ఒకే పథకాన్ని ఎన్నిసార్లు ప్రారంభిస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా నిర్మించలేదు. కానీ మరి ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఏవి ఇస్తారు ప్రజలకి, ఏవి చూపిస్తారు, ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి? మరి గతంలోనే ఈ పథకానికి ప్రారంభం జరిగినా కూడా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టకపోయినా కూడా మళ్ళీ అదే ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో విమర్శ నడుస్తూ ఉంది. సర్కారుపై పోరు, దద్దరిల్లే ఊరు మొత్తం అన్ని గ్రామాల్లో ఎక్కడైతే పైలట్ గ్రామాలుగా చేశారో ఆయా గ్రామాల్లో ఇవి పరిస్థితులు. సూర్యాపేట జిల్లా గరుడేపల్లిలో పథకాల గురించి అడుగుతున్నటువంటి వృద్ధుడిని పోలీసులు పంపిస్తున్నారు. ఇది నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి గ్రామ సభలో ఒక వృద్ధుడు అడుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇల్లు రాలేదంటూ ఒక మహిళ యాదాద్రి భువనగిరి జిల్లాలో కంటతడి పెట్టుకుంటుంది. ఇల్లు లేకుండా పేపర్లు వద్దు అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్లో జరిగినటువంటి ఒక సభలో అక్కడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఘర్షణ. పెద్దపల్లి జిల్లాలో సూర్యాపేట జిల్లా మోతే మండలం వల్లభాపురంలో అధికారులని గ్రామస్తులు ప్రశ్నించారు. అడ్డుకుంటాం, నిలదీస్తామంటూ గ్రామస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలో, తర్వాత వికారాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. జగిత్యాల జిల్లాలో కూడా అక్కడ గ్రామాల్లో ఇదే పరిస్థితి. పథకాల అమలు బోగస్, 4 పథకాలు ఒక్క గ్రామం అనడం విచిత్రం. నిన్నటిదాకా దరఖాస్తులు తీసుకుని తెల్లారే లబ్ధిదారుల ఎంపిక అనడం హాస్యాస్పదం. గ్రామ సభల్ని ప్రహాసనంగా మార్చిండ్రు. పథకాలని ఎగ్గొట్టేందుకు ఇందిరమ్మ లొల్లి. కాంగ్రెస్ బీజేపీల నైజం ప్రజలకు అర్థమైంది. అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు. పింఛన్ పెంచలేదు, కొత్తది ఇవ్వలేదు. చేయుతకు కాంగ్రెస్ సర్కారు మొండి చేయి. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు. నిరుడు ప్రజాపాలనలో తాజాగా గ్రామ సభల్లో అప్లికేషన్లు, 25 లక్షల అర్జీలు పెండింగ్. నేతలు, అధికారుల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు. 73 ఏళ్లున్నా కూడా పింఛన్ రావట్లేదంటూ
ఒక పెద్దవాడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా భర్త చనిపోయినా కూడా ఇస్తలేరు అంటూ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇట్లా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. కొన్ని వేల మంది వెయిట్ చేస్తున్నా కూడా, కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నా కూడా ఆ కొత్త పింఛన్ పథకం అయితే మాత్రం ఇంతవరకు గ్రౌండ్ కావట్లేదు. అధికారంలోకి రాగానే చాలా ముఖ్యమైనటువంటి హామీల్లో 6 గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి, చేయూత కూడా ఒకటి. పింఛన్ 4000 ఇస్తామని చెప్పారు. అది కూడా 100 రోజుల్లోనే అమలవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు సంవత్సరం గడిచింది. సంవత్సరం గడిచి పైన ఇంకో నెల గడిచిపోయింది. అయినా కూడా ఆ పింఛన్, కొత్త పింఛన్, పెరిగిన పింఛన్ అనేది దాని అతి గతి లేకపోవడంతో కొన్ని లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తడి బట్టలతో రా, నేను వస్తా, పాలమూరును నిర్లక్ష్యం చేసింది ఎవరో కురుమూర్తి ముందు తేల్చుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. పాలమూరును మోసం చేసింది కాంగ్రెస్, టీడీపీయే. ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది ఆ 2 ప్రభుత్వాలే. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలని పారించాం. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్లో 4000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. గజ్వేల్ మున్సిపల్ అభినందన సభలో హరీష్ రావు వెల్లడించారు. ఆగస్టు 15 రుణమాఫీ చేస్తామంటూ ముక్కోటి దేవతలపై ఒట్టుబెట్టి అబద్ధాలు ఆడారు. 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి అత్యంత పవిత్రమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును అవమానించారు అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరును ఎవరు నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేసేందుకు పవర్ఫుల్ కురుమూర్తి దేవాలయానికి నువ్వు తడి బట్టలతో రా, నేను కూడా వస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి బీఆర్ఎస్ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఘాటుగా స్పందించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగినటువంటి అభినందన సభలో హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ హయాంలో పాలమూరుని మోసం చేసింది నిజం కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను నీటిపారుదల శాఖ మంత్రిగా తాను రేయింబవళ్ళు అక్కడే పడుకొని 4000 కోట్లు ఖర్చు చేసి దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకి దాన్ని నీరు అందించే విధంగా దాన్ని పూర్తిగా విజయవంతం చేయగలిగామంటూ ఆయన స్పష్టం చేసినటువంటి వార్త చూస్తున్నాం. డమ్మీ చెక్కులు ఇచ్చిన సీఎం. మహబూబ్నగర్ జిల్లా రైతులకు నవంబర్ 30న 2700 కోట్ల రుణమాఫీ డమ్మీ చెక్కును సీఎం రేవంత్ ఇచ్చారని, సీఎం ఇచ్చిన చెక్కు పాస్ కాకపోతే ఆయనకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదని వెంటనే డమ్మీ చెక్కును పాస్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 100 రోజులు ఎటుపోయాయి? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేస్తామని చెప్పి 400 రోజులైన మహాలక్ష్మి, పేదలకు ఇండ్లు, పింఛన్లు, విద్యార్థులకు భరోసా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఒక్క దరఖాస్తు తీసుకోకుండా అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇప్పుడు దరఖాస్తులు తప్ప ఒక్క పథకం కూడా అమలు కావడం లేదు. కేసీఆర్ 6.47 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారంటూ హరీష్ రావు గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల్ని హరించేలా బండి వ్యాఖ్యలు. కేంద్రం నుంచి ఒక్క ఇల్లు ఇవ్వబోమని అహంకారపు మాటలు. కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడే తీరు అదేనా? తెలంగాణలో కొరవడిన రాజ్యాంగ స్ఫూర్తి. ఆసిఫాబాద్ అల్లర్లలో వందలాది మంది నిరాశ్రయులు. పట్టించుకొని సీఎం, మంత్రులు. రాజ్యాంగంపై సెమినార్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాజ్యాంగంపై నిర్వహించినటువంటి సెమినార్లో అంబేద్కర్కు నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ కవిత. హామీలు అమలయ్యేదాకా ప్రభుత్వాలపై పోరాటం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేదాకా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేసేదాకా ప్రభుత్వాలను నిలదీస్తామని తెగేసి చెప్పారు. విద్యార్థుల హక్కుల్ని సాధించేందుకు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామంటూ ఆమె ప్రకటించారు. రేవంత్ పాలన అటర్ ఫ్లాప్. ఏడాదికి కుప్పకూలిన కాంగ్రెస్ గ్రాఫ్. ఇందిరమ్మ రాజ్యం అంటే మీ ఇష్ట రాజ్యమా? కాంగ్రెస్ మోసాలపై ప్రజలు తిరగబడాలి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు పత్రికలో వచ్చిన వార్తను చూపిస్తున్న జీవన్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. రైట్, ఇక రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ యత్నం చేస్తున్నట్టు ప్రకాష్ కారత్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ సిపిఐఎం జాతీయ నాయకుడు ప్రకాష్ కారత్ ఆరోపించినటువంటి వార్త ఒకటి చూడొచ్చు. అంబేద్కర్కు అవమానం, దుర్మార్గం అంటూ మరొక వార్త చూస్తున్నాం. మహనీయుడి విగ్రహాన్ని నిర్బంధించడం బాధాకరం. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ 125 అడుగుల విగ్రహం వద్ద నిరసన. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, గెలు శ్రీనివాస్, కురువా విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. సో నిన్న రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు, రాజ్యాంగంలో ఆ రోజు కూడా జనవరి 26 రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి ఎటువంటి అలంకరణ చేయకపోవడం, మొత్తం టోటల్గా గేట్స్ క్లోజ్ చేయడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు వాళ్ళు. గురుకుల విద్యార్థిని ఆత్మహత్య. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో ఉరివేసుకున్న ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త చూస్తే
రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం ఇంకా అవిశ్రాంత పోరాటం చేస్తూనే ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం హైకోర్టుకు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినటువంటి 200 మంది కోర్టు మందలించినా కూడా తీరు మారని సర్కార్. ఏడాదిలో 8,000 మంది ఉద్యోగ విరమణ, వారిలో ఒక్కరికి కూడా ప్రయోజనాలు అందలేదు. ఇల్లు కట్టుకుందాం, పిల్లల పెళ్లి చేద్దాం, అప్పులు తీర్చుకుందాం, ప్రశాంతంగా ఉందాం, ఇది రిటైర్మెంట్ అయ్యే సగటు ఉద్యోగి ఆలోచన. అవసరాలకు అక్కడికొస్తాయనుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందని ద్రాక్షగా మారాయి. దీంతో విరమణ ఉద్యోగులు మానసికంగా ఆర్థికంగా నలిగిపోతున్నారు. చేసేది లేక న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు 200 మందికి పైగా రిటైర్డ్ టీచర్లు ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కారు. పదవి విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరు మారకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత, ఉద్యమంలో సేవల్ని గుర్తు చేసుకున్న కేసీఆర్, నివాళులు అర్పించిన హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు, సంతాపం ప్రకటించిన సీఎం, మంత్రులు. రైట్. కులగణన జాప్యం, నివేదిక గోప్యం, సర్వే పూర్తయినట్టు నేటికి అధికారికంగా ప్రకటించని ప్రభుత్వం. వివరాల కంప్యూటరీకరణ, తుది నివేదిక పైన స్పష్టత కరువు. మరోవైపు సర్వే ఆధారంగానే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ఆది నుంచి కులగణన తీరుపై బీసీ సంఘాల అభ్యంతరాలు. ఇండ్లకు ఇండ్లు సర్వే నుంచి మినహాయించారని ఆరోపణలు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు వెల్లడించలేదంటూ గతంలో పదే ప్రశ్నించిన కాంగ్రెస్ నేడు తాను చేపట్టిన కులగణన సర్వేపై మౌనం వహిస్తోంది. ఇటీవల నిర్వహించినటువంటి ఇంటింటి సర్వే నివేదికను వెల్లడించకుండా గోప్యత పాటిస్తుంది. సో మరి కులగణన చేస్తున్నాం, కులగణన చేసిన తర్వాత పథకాలు వర్తింపజేస్తామని కావచ్చు, లేకపోతే కులగణన జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చాలా ఆర్భాటంగా చెప్పింది. కానీ అంటే కులగణన ద్వారా ఆ కులాలకు బెనిఫిట్స్ చేస్తామని చెప్పింది. కానీ కులగణన సర్వే కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆ వివరాల్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో ఇటువంటి ఫలితాలు మేము సాధించగలిగాం, ఈ సమాచారం మేము సేకరించగలిగాం అనేది ఎందుకు ప్రజలకు చెప్పట్లేదు ప్రభుత్వం? ఆ కులగణన వివరాల్ని ఎందుకు గోప్యంగా ఉంచుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎన్డీఎస్ఏ ప్రామాణికత ఏమిటి? పూర్తిస్థాయిలో ఏర్పాటు కాని అథారిటీ. 89 మంది ఉద్యోగుల్లో ఉన్నది 25 మందే. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తున్న పోలవరం డయాఫ్రామ్ వాల్కు డ్యామేజ్. నేటికి ఒక్క డ్యాం పైన నివేదిక ఇవ్వని సంస్థ. మేడిగడ్డపై మాత్రం ఆది నుంచి హడావిడి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాతనే మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేపడతామని పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రిపోర్టు తెప్పించుకునే ప్రయత్నమే చేయలేదు. అసలు ఎన్డీఎస్ఏ ప్రామాణికత ఏమిటి అన్నది ఇప్పుడు ఇంజనీరింగ్ వర్గాల్లో, నీటి రంగ నిపుణుల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్గా లోపల పేజీలో చూడొచ్చు. 3 నెలల్లో ఒక్క రిపోర్టు ఇవ్వలే. 2021లో ఏర్పాటైన ఎన్డీఎస్ఏ ఇప్పటివరకు కనీసం ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను కూడా ఇవ్వలేదు. ఎన్డీఎస్ఏలో ప్రధానంగా సిడబ్ల్యూసీ కేంద్ర జల సంఘం అధికారులదే కీలక పాత్ర. అన్ని డ్యామ్ సేఫ్టీ ప్యానల్స్కు వారే నాయకత్వం వహిస్తున్నారు. కానీ వారికి భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొన్న క్షేత్రస్థాయి అనుభవమే లేదంటూ ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. మధ్యంతర నివేదికలు పేర్కొన్నవన్నీ రాష్ట్ర ఇంజనీర్లు చెప్పిన అంశాలే. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులన్నీ ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు ఇచ్చినవే కావడం గమనార్హం. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటు గురైన వెంటనే 2 రోజుల్లోనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ అధికారుల బృందం రాష్ట్రానికి విచ్చేసింది. బ్యారేజ్ కుంగుబాటుపై ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ఊహాజనిత అంశాలని ఊహాజనిత అంశాలను పొందుపరిచి వారం తిరక్క ముందే నివేదికను విడుదల చేసింది. మళ్ళీ 4 నెలల తర్వాత బ్యారేజ్ కుంగుబాటు ఘటన కారణాలని అధ్యయనం చేసి పునరుద్ధరణ చర్యలను సిఫారసు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పుడు చేతులెత్తేసిన వైనం. 14 నెలల సమయం గడిచిన అనంతరం ఇప్పుడు కాళేశ్వరంపై పూర్తిస్థాయి రిపోర్ట్ని ఇవ్వలేమంటూ ఎన్డీఎస్ఏ చేతులెత్తేసిన తీరు ఆడలేక పందిరి కురసాన్న చందంగా తయారైందన్నటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. రైట్. ఇక హోంగార్డులకు సంబంధించినటువంటి వార్త మనం చూస్తే అంపశయ్య పైన హోంగార్డు 2 ఏళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న శంకర్ 2 నెలలుగా విధులకు దూరం. భార్యకు గుండె సంబంధిత వ్యాధి. ఇద్దరికి నాన్నవాళ్ళు 20 ఏళ్లుగా పోలీస్ శాఖలో సేవలు. డిపార్ట్మెంట్ సహకారం కరువు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రాజ్యాంగం యుగాలకు స్ఫూర్తి. సంపద సామరస్యం వైపు తెలంగాణ పయనం. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసమే ప్రభుత్వ పాలన. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందేశం. పరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా వేడుకలని ఈ వార్త చూడొచ్చు. ఉద్యోగం వద్దు, ఉండనిస్తే చాలు. అక్రమ వలసదారులపై అమెరికాలో నిశితంగా తనిఖీలు. అక్కడి భారతీయుల్లో పెరిగినటువంటి
దేశ బహిష్కరణ భయం, డాలర్ డ్రీమ్స్ చెదిరి వణికిపోతున్న మన విద్యార్థులు డొనాల్డ్ ట్రంప్ రాకతో అంచనాలు, ఆశలు తల్లకిందులు. తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపైన సంతకాలు పెట్టేస్తుండడంతో పలు వర్గాలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. తాము అనుకున్నట్టే అయిందని, ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే తమకు తిప్పలు తప్పవనుకున్న తమ భయాలు నిజమయ్యాయని వారు వాపోతున్నటువంటి పరిస్థితి. పట్టువీడని రైతన్నలు డిమాండ్ల సాధనకు ట్రాక్టర్ ర్యాలీలు, పంటలకు అందజేసే కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీని ఇవ్వడంతో సహా వివిధ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించినటువంటి వార్త చూడొచ్చు. విక్రయానికి హౌసింగ్ బోర్డు ఆస్తులు, భూములు, దుకాణాలు అమ్మేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు, దిల్ భూములపై కూడా కన్ను. దిల్ భూములను నాడు ప్రభుత్వ పరం చేసిన కేసీఆర్ నేడు అమ్మకానికి పెట్టే యోచనలో రేవంత్ సర్కార్, నిధుల సమీకరణకు ఎత్తుగడలంటూ ఈ వార్త చూస్తే, విద్యుత్ సామాగ్రి నో స్టాక్. దక్షిణ డిస్కమ్ స్టోర్స్లో విద్యుత్ సామాగ్రి కొరత, కేబుల్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నో స్టాక్. డీడీలు కట్టిన కాంట్రాక్టర్లకు అందని సామాగ్రి, వేసవిలో సరఫరా సమస్యలు తప్పవంటున్న అధికారులంటూ ఈ వార్త చూస్తున్నాం. మున్సిపల్ సిబ్బందిలో లేనట్లే ముగిసిన మున్సిపల్ కీలక మండళ్ల కాల పరిమితి, ఎన్నికల పనులు ప్రారంభించని రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎటు తేలని 42% బీసీ రిజర్వేషన్ల అంశం. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు సంబంధించిన హడావిడి కానీ కార్యక్రమాలు కానీ రాష్ట్రంలో జరగడం లేదు. ఈ నెల 26తో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలో పాలక మండల గడువు ముగిసింది. ఆ వెంటనే ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతుంది. అయితే గ్రామ పంచాయతీల పాలక మండల కాలపరిమితి గత ఏడాది ఫిబ్రవరిలోనే ముగిసినా కూడా ఇప్పటివరకు వాటికి ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనే వార్త చూస్తున్నాం. 128 మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన, ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ, ఎన్నికలపైన నోరెత్తని సర్కార్ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడేలో రైతు భరోసా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ స్పాట్ ఓవర్ ఫండ్స్, మూవ్ కమ్స్ ఆఫ్టర్ సెంటర్ హాల్ట్స్ స్టేట్స్ ప్రపోజల్ ఫర్ మోర్ బారోయింగ్స్ అని వార్త చూస్తున్నాం. వై సెలెక్టివ్ అప్రోచ్ కేటీఆర్ టు గవర్నమెంట్ ఆన్ స్కీమ్స్ అంటూ ఒక గ్రామాన్ని ఎట్లా ఎంపిక చేశారు మండలంలో అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు, వాస్తవాలు, చర్చ